1/17ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే నాకు చాలా డిజిట్స్ వస్తాయి. దాంట్లో 4037 డిజిట్ ఎంత? దాంట్లో 4037 డిజిట్ ఎంత? 1/17 4037 డిజిట్. 17 అంటే నేను ఇప్పుడే చెప్పాను, 17 ఏ గ్రూప్ లో ఏ డిజిట్స్ రిపీట్ అవుతాయి? 16 డిజిట్లు రిపీట్ అవుతాయి. ఈ గ్రూప్ లో ఉన్న 16 డిజిట్లు రిపీట్ అవ్వకుంటూ వస్తుంది సార్. 16 డిజిట్స్, 16 డిజిట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుంటూ వస్తుంది. 16 ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. P అనేది ప్రైమ్ నంబర్ నాట్ ఈక్వలెంట్ టు 2,5 చేస్తే 1/P అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. గ్రూప్ లో ఎన్ని ఉండాలి? ఫ్యాక్టర్ ఆఫ్ P-1. 17 ప్రైమ్ నంబర్ కాబట్టి 17 - 1 16. ఇక్కడ చూడండి సార్. సో డాట్ తర్వాత ఒక గ్రూప్ ఉంటుంది 16 డిజిట్లు, మళ్ళీ అదే గ్రూప్ 16 డిజిట్లు ఉన్నది మళ్ళీ రిపీట్ అవ్వకుంటూ వస్తుంది. 4037 డిజిట్ కావాలి. సో ఒకటిని 17 తోటి చేస్తున్నాను, 0 ఇక్కడ 10 పెట్టుకున్నా 0. 17 5s are 85, ఇది 150. 17 8s are 136, ఇది 14. మళ్ళీ 17 8s are 136 40. 17 2s are 34 60. 17 3s are ఉన్నారా సార్? 17 3s are 51 90. 17 5s are 85. ఇలా డిజిట్స్ 16 డిజిట్లు వస్తాయి. పాయింట్ ఒకటిని 17తో డివైడ్ చేస్తున్నాను. మనకేం కావాలో చూద్దాం. 4037. సో ఇట్లా మీకు ఈ మొత్తము 16 డిజిట్లు వస్తాయి సార్. ఇవే 16 డిజిట్లు మళ్ళీ గ్రూప్ లో 16 డిజిట్లుగా రిపీట్ అవుతూనే ఉంటుంది. 16 డిజిట్లుగా రిపీట్ అవుతూనే ఉంటుంది. మనకేం కావాలి? 4037 కావాలి. 16 2 32 83. 16 5s are 80 37. 16 2s are 32. 16k plus 5 అంటే మనకు 5th డిజిట్ వస్తే చాలు. 5th డిజిట్ వస్తే చాలు. ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్, 4th డిజిట్, 5th డిజిట్. ఆన్సర్ ఎంత? 2. ఆన్సర్ ఎంత? 2. అర్థమైందా? సో 17 అంటే 0 డాట్ 16 డిజిట్లు ఉన్న గ్రూప్ రిపీట్ అవుతూ వస్తుంది. 16 డిజిట్లు రిపీట్ అవుతూ వస్తుంది. సో 0 డాట్ 16 డిజిట్ల వరకు మళ్ళీ ఎక్కడ కూడా నీకు ఒకటి రాదు సార్. సో మనకు రావాల్సిందేంటి? 4037. 4037 అంటే 16 2 32 83. 16 5 80 37. 16 2 32 ప్లస్ 5. 5వ డిజిట్ రావాలి. 1వ డిజిట్, 2వ డిజిట్, 3వ డిజిట్, 4వ డిజిట్, 5వ డిజిట్. ఆన్సర్ ఎంత? 2. 33వ ప్రాబ్లము, 34వ ప్రాబ్లము, 35వ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. నేను క్లాసులో ఏదైతే ఫండమెంటల్స్ చెప్తానో, ఇది ఇంపార్టెంట్ అంటానో, దాంట్లో డెఫినెట్ గా ప్రాక్టీస్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ చూడండి సార్. క్వశ్చన్ డి అనేది ఒక నంబర్ అట. ఏ నంబరు? నిన్న మనం ఇదే సాల్వ్ చేసాం సార్. 0.AB అనేది రిపీట్ అవుతుంది. అంటే 0 డాట్ AB బార్ అంటే AB/99. AB/99. డి అనేది ఏంటి? AB/99. రైట్, వేర్ డిజిట్స్ A and B lie between 0 and 9. ఓకే. ఫర్దర్మోస్ట్, which of the following necessarily products an integer? AB/99ని ఒక నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఇంటీజర్ వస్తుందట. AB/99ని ఒక నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఇంటీజర్ వస్తుందట. సో కాబట్టి K అనేది ఏం కావాలి? 9 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి. K 9 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 11తో డివైడ్ అవ్వట్లేదు, ఇది 11తో డివైడ్ అవ్వట్లేదు, 18 11తో డివైడ్ అవ్వట్లేదు. ఆన్సర్ ఎంత?
198. ఆన్సర్ ఎంత? 198. AB by 99 ఇంటూ K. నిన్న మనం చేసిన క్వశ్చన్ ఏంటి? K స్మాలెస్ట్ 3 డిజిట్ నంబర్ అన్నాడు. ఇక్కడ ఉన్న 4 నంబర్లో ఏ నంబర్ 99తో డివైడ్ అవుతుంది? 99 అంటే 9తో డివైడ్ అవ్వాలి, 11తో డివైడ్ అవ్వాలి. 11తో డివైడ్ అవుతూ 9తో డివైడ్ అయ్యే నంబర్ ఏంటి? 198. ఇంకా ఇక్కడ చూడండి సార్, 37, 38, 39 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 37th n ఈక్వలెంట్ టు పాయింట్ AB, 0 పాయింట్ AB, మళ్ళీ AB అంటే n ఈక్వలెంట్ టు పాయింట్ AB బార్. ఆర్ యు ఆల్ విత్ మీ? AB పాయింట్ AB బార్ అంటే n అంటే AB by 99. ఇది అర్థమైంది. ఫ్రాక్షన్ లో వేసాను, AB by 99. M ఈజ్ పాయింట్ ABBBBB అంటే 0 పాయింట్ AB, B పైన బార్ ఉంది. ఎలా మనము దీన్ని ఫ్రాక్షన్ లో మార్చుకోవాలో నిన్న చూసాము. ఇదేమైంది? 90. AB minus A. What is the least number which n and m should be multiplied? n ni m ni multiply చేస్తే n ఏమో AB by 99, m ఏమో AB minus A by 90. ఈ మొత్తం నంబర్ ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు ఏం రావాలి? ఇంటీజర్ రావాలి. నాకేం రావాలి? ఇంటీజర్ రావాలి. ఇక్కడ వరకు క్లియరా సార్? ఇది AB by 99, ఇదేమో AB minus AB by 90. అంటే K అనేది 90 తోటి డివైడ్ అవ్వాలి, 99 తోటి డివైడ్ అవ్వాలి. K 90 తోటి డివైడ్ అవ్వాలి, 99 తోటి డివైడ్ అవ్వాలి. అంటే LCM ఆఫ్ 90, 99. LCM ఆఫ్ 90, 99. సో ఇది ఏమైంది? LCM ఆఫ్ 90 అంటే 9 into 10, 99 అంటే 9 into 11. సో 9 into రైట్. సో ఏ లీస్ట్ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఇది మనకు 9 LCM ఆఫ్ 99 and 90. సో 9 ఈజ్ 9 into 10 and 9 into 11. సో ఇది LCM ఆఫ్ 10, 11 అంటే 9 into 110, 990. 990 తోటి గనక చేస్తే 990 తోటి గనక మనం మల్టిప్లై చేస్తే వస్తుందా? మీరు చూడండి సార్. LCM ఆఫ్ 90 చేయాలి, 99 చేయాలి. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆన్సర్ గనక ఉందనుకోండి, సపోజ్ గా ఆన్సర్ 4550, 4950, 4850, 992. ఏం చేయాలి? K అనేది LCM ఆఫ్ 90, 99. అంతే కదా సార్? LCM ఆఫ్ 90, 99. LCM లో ఇన్పుట్ ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే, ఇన్పుట్ లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 రావాలి. ఇన్పుట్ లో ఒక నంబర్ 11 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. లాజిక్ అర్థమైందా సార్? LCM ఆఫ్ 90, 99 ఏది చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఆప్షన్ నుంచి మీరు ఈజీగా తీసేయచ్చు. ఆల్రెడీ